అది పులుసులా లేదండి బాబు, చారులా ఉంది. చింతపండు పులుసు ఏంటి అంత పోసారు? టొమాటో ఆనియన్ ప్యూరీ చేసి వేయాలి, పచ్చిమిర్చి అసలు వెయ్యరండి. కరివేపాకు వేసారేంటి? ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అసలు మనకి రాని వంటలు అవసరమా అక్క? ఇలా ఎన్ని కమెంట్స్ వచ్చాయో. అంటే నువ్వేం చేసినా బాగుంటది అక్క, ఎలా చేసినా బాగుంటది అక్క, సూపర్ చేసావు అక్క అని కూడా కమెంట్స్ వచ్చాయిలేండి. అయినా పొగడతలకి పొంగిపోయి ఎక్కిరింపులకి ఏడుస్తా కూర్చునే రకాలు కాదుగా మనం. చెప్పాను కదా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని, కాస్త అటు ఇటుగా వస్తుందని నాకు కూడా తెలుసు. ఎలా వచ్చినా పర్లేదని డిసైడ్ అయ్యే చేశాను నేను ఈ చేపల పులుసు. చాలా మంది చాలా టిప్స్ కూడా చెప్పారు. ఈసారి ఫిష్ కర్రీ చేసేటప్పుడు అవన్నీ ఫాలో అవుతూ చేద్దాము. మొత్తానికి తంటాలు పడి 2 గంటలు టైం తీసుకుని చేపల పులుసు అయితే చేసేసాను. పులుసు చిక్కగా ముక్క మెత్తగా ఉడికింది కానీ టేస్ట్ మాత్రం అంత సూపర్ ఏం కాదు, యావరేజ్ గా ఉంది. లోపల ఎన్ని తిట్టుకున్నా పైకి మాత్రం పర్లేదులేవే బానే ఉందని చెప్పే హస్బెండ్లు ఉన్నంత వరకు మన వైఫ్లు ఏం వండినా ఎలా వండినా చెల్లుబాటు అయిపోతూ ఉంటది. ఏ వంట చేసినా సూపర్ టేస్టీగా రావడానికి మనం ఏమన్నా హోటల్లో చెఫ్లు కాదు కదా. ఇలా నచ్చలేదు కాబట్టి ఈసారి ఇంకోలా ట్రై చేయడమే, అంతే కదా.